డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే కర్ణాటక యుద్ధాలు. వీటిని ఆర్కాట్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు మరియు వీటిని దక్కన్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. అంటే చూడండి, వీటికి 3 పేర్లు: కర్ణాటక యుద్ధాలు, ఆర్కాట్ యుద్ధాలు, దక్కన్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. కర్ణాటక అనే ప్రాంతంలో రాజకీయ ఆధిపత్యం కోసం వారసులు పోటీలు పడుతుంటే ఆ వారసులకి చెరొక వైపు మద్దతు ఇచ్చి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసం ఐరోపా కంపెనీల వాళ్ళు పోటీలు పడ్డారు. కాబట్టి ఆ కర్ణాటక ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు కాబట్టి వీటిని కర్ణాటక యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. మరి ఆర్కాట్ యుద్ధాలను ఎందుకు పిలుస్తారు అని అంటే, ఆనాడు బెంగుళూరు అంటే కర్ణాటక క్యాపిటల్ సిటీ అయిన బెంగుళూరు దగ్గర నుంచి తమిళనాడు క్యాపిటల్ సిటీ అయిన మద్రాసు, ఈ మధ్య ప్రాంతాన్ని, బెంగుళూరు నుంచి మద్రాసు మధ్య ప్రాంతాన్ని ఆర్కాట్ అనే పేరుతో పిలిచేవారు. ఈ ఆర్కాట్ అనే ప్రాంతం ఎవరి ఆధిపత్యంలో ఉంటే వాళ్ళు నెంబర్ 1 అన్నమాట. అందుకని ఆర్కాట్ పైన ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు కాబట్టే వీటిని ఆర్కాట్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. మరి దక్కన్ యుద్ధాలను ఎందుకు పిలుస్తారంటే, దక్కన్ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కాబట్టి వీటిని దక్కన్ యుద్ధాలు అంటారు. మొఘల్ చక్రవర్తులు మన దక్షిణ భారతదేశాన్ని దక్కన్ అనే పేరుతో పిలుస్తారు. అందుకని దక్కన్ యుద్ధాలు అంటారు. అదేవిధంగా మీకు జాగ్రఫీ సార్ కూడా చెప్తారు, మన ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తారంటారు. దక్కన్ పీఠభూమిలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దక్కన్ యుద్ధాలు అనే పేరుతో వీటిని 3 పేర్లతో పిలుస్తారు: కర్ణాటక యుద్ధాలు, ఆర్కాట్ యుద్ధాలు, దక్కన్ యుద్ధాలు. చాలామంది పిల్లలకి అంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆర్కాట్ యుద్ధాలని కర్ణాటక యుద్ధాలని పిలుస్తారని తెలుసు, కానీ దక్కన్ యుద్ధాలనే పేరుతో పిలుస్తారనేది కొంత అవగాహన లేకపోవచ్చు. ఈ రోజుతో ఆ అనుమానం పోయింది. ఓకే కదా. ఇకపోతే దక్కన్ యుద్ధాలు జరిగేటప్పుడు మన భారతదేశంలో ఎన్ని కంపెనీలు వ్యాపారం చేసుకుంటున్నాయి అంటే 5 కంపెనీలు వ్యాపారం చేసుకుంటున్నాయి. ఈ 5 కంపెనీలలో ఏ కంపెనీలు దక్కన్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాయి లేదా ఆర్కాట్ యుద్ధాల్లో పాల్గొన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కంపెనీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసం స్థానిక చక్రవర్తుల్ని బలహీనులుగా చేసి వాళ్ళని తోలుబొమ్మలుగా ఉపయోగించుకొని తమ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశంలో నిలబెట్టుకోవటం కోసం చేసిన యుద్ధాలని ఒక్క మాటలో చెప్పాలంటే సామ్రాజ్య ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం చేసిన యుద్ధాలని ఈ కర్ణాటక యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. మరి పోతే భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎన్ని కంపెనీలు వ్యాపారం చేసుకుంటున్నాయి అంటే 5 కంపెనీలు వ్యాపారం చేసుకుంటున్నాయి. ఈ 5 కంపెనీల్లో ఏ కంపెనీలు యుద్ధాల్లో పాల్గొన్నాయని చూస్తే, పోర్చుగీస్ వాళ్ళకి ఈ కర్ణాటక యుద్ధాలకి ఏమైనా ప్రాధాన్యత ఉందంటే, పోర్చుగీస్ వాళ్ళు 1498లో భారతదేశం ఫస్ట్ సారికి వచ్చారు. వాళ్ళు కొచ్చిన్ అనే ప్రాంతంలో తర్వాత కాలంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం ప్రధాన వర్తక కేంద్రాన్ని పెట్టుకున్నారు. 1510లో పోర్చుగీస్ వాళ్ళు విజయనగర చక్రవర్తుల సహకారంతో బీజాపూర్ చక్రవర్తి అయిన ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించి గోవాను సంపాదించుకున్నారు. 1530 నుంచి గోవాలో రాజకీయ ఆధిపత్యం కోసం చాలా ప్రయత్నాలు ప్రారంభించారు. అటు ఉత్తర దక్షిణ భారతదేశ చక్రవర్తులు ఒక దశలో పూర్తి స్థాయిలో వాడుకొని తమ సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టుకోవటం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ తర్వాత కాలంలో క్రైస్తవ మతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఒకటి, విజయనగర సామ్రాజ్యం పతనం కావటం వల్ల ఒకటి, వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అంటే వ్యాపార సామ్రాజ్యం పైన అంతగా గ్రిప్పు సాధించలేక గోవాకే పరిమితమైన కంపెనీ ఏదంటే పోర్చుగల్ కంపెనీ. వీళ్ళు ఆర్కాట్ యుద్ధాల్లో పాల్గొనలేదు. వీళ్ళకి ఆర్కాట్ యుద్ధాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే డచ్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన అత్యంత ధనవంతమైన దమ్మున్నటువంటి దేశం ఏదంటే డచ్ వాళ్ళు. వీళ్ళు వాస్తవానికి 1595 నుంచే తూర్పు దేశాల్లో ఎక్కడెక్కడ వ్యాపార కేంద్రాలు పెట్టాలని చెప్పి తమ నావికుల్ని పంపించారు. 1602వ సంవత్సరంలో వీళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు.
మన భారతదేశంలో మన మచిలీపట్నంలో 1605లో వర్తక కేంద్రాన్ని పెట్టారు. అంత అద్భుతంగా చేసుకుంటున్న వీళ్ళకి 1623వ సంవత్సరంలో తమ పోటీలో ఎక్కువగా ఆధిపత్యం వహిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కోవటం కోసం వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన గొడవలే అంబయానా ఉదంతం అంటారు. ఇండోనేషియాలో అంబయానా ఉదంతం అనే ఒక సంఘటన జరగటంతో భారతదేశంలో వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసిన కంపెనీ ఏదంటే డచ్ వాళ్ళు. కర్ణాటక యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళు మన భారతదేశంలో వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఈ ఆర్కాట్ యుద్ధాల్లో ఎలాంటి జోక్యం చేసుకొని ఐరోపా కంపెనీ ఏదంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే వీళ్ళకి ఆ కర్ణాటక యుద్ధాలు లేదా ఆర్కాట్ యుద్ధాలు లేదా దక్కన్ యుద్ధాలకి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ అంటే వీళ్ళు భారతదేశంలో ఉన్నారు కానీ జోక్యం చేసుకోలేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళు 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు వాళ్ళ రాణి ఎలిజబెత్ మహారాణి సహకారంతో వ్యాపార సామ్రాజ్యాన్ని కోసం ఇండియాకి కంపెనీని పెట్టుకొని వచ్చారు. కానీ వాళ్ళకి మొదట్లో మొఘల్ చక్రవర్తులు పర్మిషన్ లేదు. ఎట్టకేలకు మన మచిలీపట్నంలో 1611లో వ్యాపార కేంద్రాన్ని పెట్టారు. 1615 నుంచి జహంగీర్ ద్వారా పూర్తి స్థాయిలో వ్యాపార హక్కులు సంపాదించుకొని భారతదేశంలో 3 కోటలు కట్టించుకొని అద్భుతంగా రేపటి రోజున భారతదేశంలో సామ్రాజ్య స్థాపనకి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్న ఐరోపా కంపెనీ ఏదంటే ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళకి మన కర్ణాటక యుద్ధాలకి సంబంధం ఉంది. అంటే ఐరోపా కంపెనీలలో ఏ కంపెనీ ఆర్కాట్ యుద్ధాల్లో జోక్యం చేసుకుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కాట్ యుద్ధాల్లో జోక్యం చేసుకుంది. అంటే దీనికి ఈ దేశానికి ఆర్కాట్ యుద్ధాలకు సంబంధం ఉంది. ఇకపోతే డెన్నే డానిష్ లేదా డెన్మార్క్ అనే పేరుతో పిలుస్తారు. ఈ డెన్ వాళ్ళకి మనకు భారతదేశంలో ఆర్కాట్ యుద్ధాలకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ఒకటే సూత్రాన్ని పాటించేవాళ్ళు. మేమెవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ రారు, మేమెవరికి శత్రువులం కాదు, మాకెవరు శత్రువులు కాదని చెప్పి వీళ్ళు 1616లో వ్యాపార కేంద్రాన్ని పెట్టుకొని భారతదేశానికి వచ్చినప్పటికీ వీళ్ళు శ్రీరాంపూర్ వెస్ట్ బెంగాల్, ట్రాంకీబారు తమిళనాడు ఈ 2 కేంద్రాలలో వ్యాపారం చేసుకుంటూ 1845వ సంవత్సరం వరకు ఇండియాలో వ్యాపారం చేసుకున్నారు. కానీ వీళ్ళు కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకోలేదు. అంటే వీళ్ళకి కర్ణాటక యుద్ధాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే ఫ్రెంచ్. ఆలస్యంగా వచ్చిన అందరినీ భయపెట్టినటువంటి దేశం ఏదంటే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో స్థాపించుకున్నారు. ఈ కంపెనీని కోల్బర్ట్ అనేటటువంటి ఆర్థికవేత్త పెట్టడం వల్ల దీన్ని కోల్బర్ట్ ఆర్థిక సంఘం అనే పేరుతో పిలిచారు. వీళ్ళు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం కోసం చేసిన యుద్ధాలని కర్ణాటక యుద్ధాలు అంటారు. అంటే కర్ణాటక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించినటువంటి కంపెనీలలో ప్రధానమైన కంపెనీగా ఫ్రెంచ్ కంపెనీని చెప్తారు. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, పోర్చుగల్ వాళ్ళు కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకోలేదు, డచ్ వాళ్ళు జోక్యం చేసుకోలేదు, ఇంగ్లీష్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు, డెన్ వాళ్ళు జోక్యం చేసుకోలేదు, ఫ్రెంచ్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు. ఒక మాట వాస్తవం ఏంటంటే అసలు భారతదేశ స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న మొట్టమొదటి కంపెనీ అంటేనే ఫ్రెంచ్ కంపెనీ అని పెట్టాలి. ఓకే కదా? కర్ణాటక యుద్ధాల్లోనే కాదు, స్వదేశీ చక్రవర్తులలో స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న మొట్టమొదటి ఐరోపా కంపెనీ దేశం అంటే కూడా ఫ్రెంచ్ వాళ్ళే చెప్పాలి. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకొని కర్ణాటక యుద్ధాలకు ఒక విధంగా తెరదీసినటువంటి క్రింద ఐరోపా రాజ్యం ఏదంటే ఫ్రెంచ్ వాళ్ళని చెప్పండి. స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా వ్యాపారం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో తమ వ్యాపార ఉనికిని నిలబెట్టుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి వచ్చిన దేశం ఏదంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. క్లియర్ కదా? ఇప్పుడు అర్థమైంది. భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన 5 దేశాలైతే 3 దేశాలకి కర్ణాటక యుద్ధాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆ 3 దేశాలు, ఒకటి పోర్చుగల్, 2 డచ్, 3 డెన్ను, వీళ్ళకి కర్ణాటక యుద్ధాలకు సంబంధం లేదు. 5 దేశాలు 2 దేశాలే కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకున్నాయి. అది ఒకటి ఇంగ్లీషు, 2 ఫ్రెంచ్. ఇంగ్లీష్ వాళ్ళు ముందు జోక్యం చేసుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ముందు జోక్యం చేసుకున్నారంటే ఫ్రెంచ్ వాళ్ళు ముందు జోక్యం చేసుకున్నారన్న విషయం క్లియర్గా అర్థమైంది. మరి ఎందుకు జోక్యం చేసుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఆర్థిక పోటీ. అసలు భారతదేశంలో చూడండి, కాజెస్ ఆఫ్ ద కర్ణాటక వార్స్
భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరగటానికి ప్రధాన కారణాలు ఏంటి లేదా కారణాలు ఏంటని చూస్తే ఎకనామిక్ రివల్రీ అంటే ఆర్థిక పరమైనటువంటి పోటీ అనేటటువంటిది ఏం కారణమైంది. రెండోది రాజకీయ కారణాలు అంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి కర్ణాటక యుద్ధాలకు ఎలా కారణమైనాయి. మూడవది ఏంటంటే కల్చరల్ ఫ్యాక్టరీస్ అంటే సాంస్కృతికమైనటువంటి కారణాలు కర్ణాటక యుద్ధాలకు ఎలా కారణమైన విషయాన్ని గురించి అధ్యయనం చేద్దాం. ఓకేనా. ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు అంటే ఎంతసేపటికి కూడా కర్ణాటక యుద్ధాలు అంటే కేవలం వ్యాపార పోటీ కోసమే కాదు, రాజకీయం సాంస్కృతిక ఎన్నో రకాలైనటువంటి పోటీ కావాలని కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. ఇంకో మాట ఏంటంటే కర్ణాటక యుద్ధాలను వాస్తవానికి స్టార్ట్ చేసింది ఈ ఐరోపా కంపెనీలు వాళ్ళు కాదు, మన స్థానిక చక్రవర్తులే వాళ్ళ వారసత్వ పోటీల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే ఐరోపా కంపెనీని వాళ్ళు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దానికి అసలు ఏంటి కారణాలని చూస్తే చూడండి, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కాంపిటీషన్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఎకనామిక్ పోటీలో ఆర్థికపరమైనటువంటి పోటీలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య ఆర్థికపరమైన పోటీయే భారతదేశంలో ఏ యుద్ధాలకు దారితీసింది, కర్ణాటక యుద్ధాలకు దారితీసింది. నెక్స్ట్ చూడండి, యూటిలైజ్ ద ట్రేడ్ పాలిటిక్స్ అండ్ మిలిటరీ టు క్రియేట్ మోనోపాలిస్ అంటే వాణిజ్య పరంగా రాజకీయ పరంగా మరియు సైన్యాన్ని ఉపయోగించి భారతదేశంలో మోనోపాలి అంటే గుత్తాధిపత్యం లేక ఏకస్వామ్యాన్ని సాధించటం కోసం ఫ్రెంచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసం ఇండియాలో చేసిన యుద్ధాలని కర్ణాటక యుద్ధాలు అంటారు. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అర్థమైంది అంటే ప్రత్యేకంగా వాణిజ్యము రాజకీయం మరియు సైన్యాన్ని ఉపయోగించి ఆ ఏకాధిపత్యాన్ని సాధించటం కోసం చేసిన యుద్ధం. ఇకపోతే పొలిటికల్ ఫ్యాక్టర్స్కి సంబంధించింది ఏంటంటే యూరోపియన్ మదర్ కంట్రీస్ ఎట్ వార్ అంటే భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరగటానికి రాజకీయపరమైనటువంటి కారణాలు ఏంటంటే యూరోప్ ఖండములో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అక్కడ యుద్ధాలు జరుగుతుంటే మన భారతదేశంలో స్థానిక కంపెనీలు కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యూరోపియన్ మదర్ కంట్రీస్ ఎట్ వార్, యూరప్ దేశాల్లోని మాతృదేశాలు బ్రిటిష్ ఫ్రాన్స్ వాళ్ళు యుద్ధాలు. మాతృదేశాలు అంటే ఏంటి, అసలు ఒరిజినల్ దేశాలు వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వాళ్ళ కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేసుకుంటున్నాయి కాబట్టి ఒరిజినల్ దేశాల వాళ్ళు కొట్టుకుంటుంటే మన దేశంలో ఉన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా కొట్టుకోవాలి. ఇదంతా మీరు ఒక టేబుల్ వేసుకోవాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ వేసుకుంటే రేపో ఎల్లుండో ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఒక 5-10 నిమిషాల్లో రివిజన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగానే మీకు ఉపయోగపడాలని నేను దీన్ని తయారు చేయటం జరిగింది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరగటానికి ప్రధానమైన కారణాలు యూరోపియన్ మదర్ కంట్రీస్ ఎట్ వార్, వాళ్ళు మాతృదేశాల్లో యుద్ధాలు చేసుకుంటారు కాబట్టి మన దేశంలో జరిగింది. నెక్స్ట్ చూడండి, నేటివ్ పవర్స్ ఇన్ సౌత్ ఇండియా వర్ వీక్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ అంటే దక్షిణ భారతదేశంలోని స్థానిక రాజ్యాలు బలహీనంగా విభజించే ధోరణిలో ఉండటం వల్ల భారతదేశంలో ఐరోపా కంపెనీ వాళ్ళు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అంటే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళైనా ఇంగ్లీష్ వాళ్ళైనా మొట్టమొదటిసారిగా ఎక్కడ స్థిరపడ్డారంటే దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు. మద్రాసులోనూ బ్రిటిష్ వాళ్ళు సెంట్ జార్జ్ కోట కట్టించుకొని అక్కడ మద్రాసు అనే నగరంలో తిష్ట వేసి వ్యాపారం చేసుకుంటారు. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరి అనే ప్రాంతంలో ప్రధాన కేంద్రం పెట్టుకొని వాళ్ళు వ్యాపార సామ్రాజ్యం చేసుకుంటారు. అంటే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళైన ఇంగ్లీష్ వాళ్ళైన మొదట ఎక్కడ ఆధిపత్యం వహించారు, దక్షిణ భారతదేశంలో. మరి ఆనాడు వీళ్ళు కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకోవటానికి కారణం ఏంది, పొలిటికల్ కారణాలు ఏంటంటే మన స్థానిక రాజ్యాలు దక్షిణ భారతదేశంలో ఉన్న రాజులు బలహీనులు కావటం, వాళ్ళలో వాళ్ళు విభజించే ధోరణి చేయటం వల్ల స్థానిక కంపెనీలైన ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో బాగా డెవలప్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ చూడండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై బోత్ కంపెనీస్ అంటే భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరగడానికి పొలిటికల్ ఫ్యాక్టర్స్లో 2 కంపెనీలు రాజకీయ ప్రభావాన్ని స్థాపించడానికి ప్రయత్నించడం ఎక్కడ, దక్షిణ భారతదేశంలో. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో
వీళ్ళు ఇంపీరియలిస్టిక్ పాలసీస్ అండ్ స్ట్రెంగ్తెన్ అండ్ ఎక్స్పాండ్ కంపెనీస్, అంటే సామ్రాజ్యాన్ని బలపరచటం నెక్స్ట్ మరియు విస్తరించడానికి సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరించారు. ఇది వాళ్ళ సాంస్కృతిక కారణాలు. మొత్తానికైతే కర్ణాటక యుద్ధాలు జరగటానికి ప్రధానమైన కారణాలు ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్, రెండోది ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్, మూడు కల్చరల్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్కు సంబంధించిందంటే భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచ్ మధ్య ఆర్థికపరమైన పోటీ కర్ణాటక యుద్ధాలకు దారితీసింది. నెక్స్ట్ విషయం ఏంటంటే వాణిజ్యం, రాజకీయాలు మరియు సైన్యాన్ని ఉపయోగించి ఏకాధిపత్యాన్ని సాధించి ఆర్థికంగా మోనోఫలి అంటే ఏకాధిపత్యమే కదా, గుత్తాధిపత్యం అంటారు, లేదా మోనోఫలి అంటే గుత్తాధిపత్యం లేదా ఏకాధిపత్యం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఆర్థికంగా ఎదగాలనే కాన్సెప్టే కర్ణాటక యుద్ధాలకి జరగటానికి ప్రధానమైన ఆర్థిక కారణాలని చెప్తారు. మరి పొలిటికల్ కారణాలు, రాజకీయ కారణాలంటే యూరప్ దేశాలను వాళ్ళ మాతృదేశ వాళ్ళు కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకుంటుంటే మన భారతదేశంలో వాళ్ళు యూరప్ ఖండాలలో ఉన్నటువంటి వాళ్ళ మాతృదేశాల వాళ్ళు వాళ్ళ స్థానిక గొడవల వల్ల యుద్ధాలు చేస్తుంటే మన భారతదేశంలో ఉన్న కంపెనీ వాళ్ళు కర్ణాటక యుద్ధాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని ఉన్నటువంటి అప్పటికే ఉన్న రాజ్యాల వాళ్ళు రాజులు బలహీనులు కావటం, వాళ్ళలో వాళ్ళు విభజించిన ధోరణి చేయటం వల్ల కర్ణాటక యుద్ధాల్లో కంపెనీ వాళ్ళు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ చూడండి, రెండు కంపెనీలు రాజకీయ ప్రభావాన్ని స్థాపించడానికి ప్రయత్నించడం కూడా భారతదేశంలో రాజకీయ కారణాలు కొన్ని కారణాలని చెప్తారు. ఇకపోతే కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే సామ్రాజ్యాన్ని బలపరచడం మరియు విస్తరించడానికి సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరించటం. క్లియర్ కదా.